హలో, నేను మహతిని. మీరా? ఏంటి ఈ టైంలో? ఏంటి ఈ టైంలో నిద్రపోతున్నారా? మార్నింగ్ లేవరా? ఆ, కొంచెం హెడేక్గా ఉంటే. చెప్పండి, ఎందుకు ఫోన్ చేశారు? ఓ సారీ తర్వాత చేయనా? ఎలాగో లేచే ఉన్నాను కదండి. చెప్పండి. మీతో అర్జెంట్గా పని ఉంది. లొకేషన్ షేర్ చేస్తా, వస్తారా? ఓకే. ఏంటండి అర్జెంటుగా రమ్మన్నారు? చూడండి ఎంత చెత్త పేరుకుపోయిందో. ఏంటి అలా చూస్తున్నారు? 15 రోజుల నుండి ఇక్కడ చెత్త తీయమని మున్సిపాలిటీకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. వర్షాకాలం వస్తుంది, కాలనీలో పిల్లలకి దోమలు కుడితే వైరల్ ఫీవర్స్ వస్తాయి. అందుకే మిమ్మల్ని పిలిచాను. అవును, మీరు మీడియానే కదా? యా. అమ్మయ్యా, రికార్డ్ చేసి టెలికాస్ట్ చేయండి. ఏంటి చెత్తనా? హా, నేను పక్కన అర్జెంట్ పని వదులుకుని వచ్చాను ఇక్కడికి. మీకు ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా? ఓకే ఓకే, కూల్. ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? రేపు. థ్యాంక్ యూ. నన్ను పిలిచింది ఈ చెత్త కోసమే కదా? అవును, ఎన్నిసార్లు అడుగుతారు? అఫ్ కోర్స్, ఇది అయ్యాక కాఫీకి రమ్మందాం అనుకున్నా. బిజీ కదా మీరు? నో 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 నో, ఇంకా చాలా టైం ఉంది. నా పని ఇంకా నైట్కే కదా. ఈవినింగ్ ఫుడ్ స్ట్రీట్ మీద ప్రోగ్రామ్ చేస్తాను. ఓ, అయితే వెళ్దామా? షూర్. కంట్రోల్ రూమ్. రెవెన్యూ కాలనీ పార్క్ దగ్గర ఓ ఇంట్లో ఫైర్ బ్రేక్అవుట్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫార్మ్ టు ఫైర్ స్టేషన్. ఓవర్. కెమెరా ఎవరా? పట్టుకోరా. తప్పకండి మీడియా. ఇదేంటే మంటలాడిపోయే వాళ్ళకంటే టీవీ వాళ్ళే ముందొచ్చారు. పాపా మా పాపని రక్షించండి. అయ్యయ్యో, పాప లోపల ఉందంట. పాపని రక్షించండి. పాపా
పాపం తెచ్చేవాడివి మళ్ళీ వెనకెందుకు వెళ్ళావు? ఇదంతా ఎందుకు షూట్ చేశావు? కేవలం పాపను కాపాడటమే కాదు సార్, దాని కవరేజ్ కూడా డ్రమాటిక్గా ఉండాలి. మామూలుగా షూట్ చేస్తే ఏముంటుంది, కేవలం మంటలు పొగ అంతే. కానీ ఆ మంటల్లో కాలిపోతున్న ఆ పాప జ్ఞాపకాలు, తండ్రి లేని పాప వాళ్ళ నాన్నతో దిగిన ఫోటోలు, బయట నిస్సహాయురాలైన వాళ్ళ అమ్మ బిడ్డను కాపాడమని ఏడవటం, ఇదంతా చూస్తే కానీ జనాలు కనెక్ట్ అవ్వరు. మీరే కదా అన్నారు న్యూస్ సెన్సేషనల్గా ఉండాలని. పాపకేమైనా అయ్యుంటే? నేనున్నాను కదా సార్. ఇంత రిస్క్ చేసింది మోర్ టీఆర్పీస్, మోర్ మనీ కోసం. మరి అంత డేంజరస్గా ఉన్నావేంట్రా? అప్పుడప్పుడు తప్పదు సార్. డబ్బు లేని నా పాత జీవితాన్ని మళ్ళీ నేను చూడదలుచుకోలేదు. మనం ఎలా ఉండాలనుకుంటామో అలాగే ఉంటాం, కానీ ఎలా ఉండాలో అనే నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి. తమని ఏది సాటిస్ఫై చేస్తుందో అదే వినాలనుకుంటారు అందరూ. మనం అదే చెప్పాలి. రే, ఎందుకు అవన్నీ కట్ చేసావు? రేపు ఆ పాప వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడో తెలుసుకోవాలంటే ఎలారా? ఇప్పుడు కనీసం టీవీలోనైనా చూసుకుంటుంది, అందుకే షూట్ చేశాను. ఓ సరే, పద వెళ్దాం. ఎవరు? హలో. హలో, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. లేచావా? నేను లేపానా? ప్రతిసారి నువ్వే లేపుతావుగా. ఓ, 5కి రన్కి వెళ్దామా? ఇప్పుడు 5కి రన్నింగ్ అవసరమా? 5కి రన్నింగ్ కాదు, 5కి రన్ ఈవెంట్కి. ఓహో అదా, సరే వస్తాను. నీకోసం రాకేం చేస్తాను. బాయ్. ఇలాంటి ఈవెంట్స్ ఈవినింగ్ పెట్టుకోవాలి, ఇలా ఎర్లీ మార్నింగ్ ఎందుకు? ఇంట్రెస్ట్ లేకపోతే రానని చెప్పాలి. చేసేది మంచి పని కోసమేగా. అరే ఇప్పుడు ఏమన్నానని? పొద్దున్నే రన్నింగ్కి వస్తే ఇలాగా? మార్నింగ్ జాబ్ వెళ్ళే వాళ్ళకి ట్రాఫిక్ జామ్లో ఇబ్బంది అవుతుంది కదా. ఎర్లీ మార్నింగ్ జాబ్స్. సారీ. థ్యాంక్ యూ సార్.